హలో గైస్, నా మేకప్ బాక్స్ ఇది. సో నేను రెగ్యులర్గా ఏమేమి యూజ్ చేస్తానో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, ఇది బయోటెక్ కుకుంబర్ టోనరు. సో యూ కెన్ సీ, మీకు కనిపిస్తుంది కదా, ఇది టోనరు. ఆల్మోస్ట్ నేను మొత్తం యూజ్ చేసేసాను. సో మీకు ఫేస్ మీద ఏమన్నా పోర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇది మొత్తం క్లియర్ చేస్తుంది. అంటే ఫుల్గా క్లియర్ చేస్తుంది అని కాదు, నిదానంగా తగ్గుతుంది. సో ఫస్ట్ దీని మీద నాకు ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది, బాగా పింపుల్స్ అవన్నీ వచ్చేసరికి. బట్ ఇదైతే చాలా బాగుంది. సో రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. మీకు ఇప్పుడే పోర్స్ స్టార్ట్ అయ్యి ఉంటే కనుక ఇది మీరు యూజ్ చేయండి, ఓకే. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్ ఇది. సో పాండ్స్ మాయిశ్చరైజర్, ఇది చాలా బాక్సెస్ యూజ్ చేసేసాను. సో ఇది నెక్స్ట్ ఇది ఒకటి. సో ఇది నాకు సూపర్. సో ఇది కూడా వచ్చేసింది. సో అంత ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది. సో నార్మల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి క్రీమ్ బేస్ ప్రొడక్ట్స్ కానీ జెల్ బేస్ ప్రొడక్ట్స్ కానీ బాగా సూట్ అవుతుంది. సో నాకు క్రీమ్ బేస్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఫేస్ అంతా క్రేజీగా అలా అనిపిస్తుంది. సో అందుకే నేను జెల్ తీసుకున్నాను. సో ఇది నాకు సూపర్ అనిపించింది, ఓకే. సో మీకు ఇన్ కేస్ డ్రై స్కిన్ ఉండి క్రీమ్ బేస్ ప్రొడక్ట్స్ పడకపోతే మీరు ఇది యూజ్ చేయొచ్చు, ఓకే. సెకండ్ వన్, సో ఇలాంటివి నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ అయిపోయింది. సో నేను ఇందులో ఏం చేశానంటే, సో కాటన్ని ఇలా హాఫ్ కట్ చేసేసుకొని సో టోనర్ ప్యాడ్స్గా యూజ్ చేస్తాను అనమాట. సో ఇలా డైలీ మనకు తీసుకునే కాటన్ ప్యాడ్ పెద్దగా ఉందనుకో, డైలీ లైక్ ఇంత కాటన్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో నాకు అది ఇష్టం లేదు. సో నేను ఇలాంటిది ఒకటి తీసుకుని సో ఒకటి సరిపోతుంది అని అనిపిస్తుంది నాకు. సో ఇది ఒకటి యూజ్ చేస్తాను. సో నేను ఈ బాక్స్లో 1 వీక్కి సరిపడా పెట్టుకున్నాను నేను, ఓకే. సో ఇది బాక్స్ ఇది. అండ్ ఇది నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేసుకునేది. సో ఇది సో అండర్ ఐ ప్యాచెస్ అనమాట. సో మీరు సిస్టమ్ వర్క్ ఏదైనా ఎక్కువ చేస్తుంటే సో డెఫినెట్లీ మీరు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. కొంచెం అంటే బాగా తగ్గిస్తుందని కాదు, ఇట్స్ ఓకే. మీ కళ్ళకి కొంచెం హైడ్రేటిక్గా అనిపిస్తుంది. సో బాగుంటుంది. ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ అయిపోయింది. బట్ నేను ఇందులో వచ్చేసరి సారీ నాయిస్ బాగా వస్తుంది ఇక్కడ, అంటే హాస్టల్లో ఉంటున్నప్పుడు ఇవన్నీ కామన్. అండ్ ఇది ఆల్రెడీ అయిపోయిన బాక్స్. ఫుడ్కి మాయిశ్చరైజర్ లాగా నేను ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఎలా చేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, నేను కింద పిన్ చేస్తా చూడండి, ఓకే. సో ఇది ఒకటి. ఇంకొకటి ఇది నైట్ స్లీపింగ్ మాస్క్. ఇది విటమిన్ సి స్లీపింగ్ మాస్క్. సో ఇది మీరు దీని ప్లేస్లో నైట్ జెల్ అయినా యూజ్ చేయొచ్చు. సో 2 days నైట్ జెల్ అంటే నైట్ స్లీపింగ్ మాస్క్ యూజ్ చేస్తే ఇంకో 2 days వచ్చేసరికి అలాంటి 2 daysగా నేను నైట్ క్రీము ఇది యూజ్ చేస్తాను. సో ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే ఇదేంటంటే మీరు రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సో హీట్ వాటర్ ఉంటుంది కదా, బాగా ఓవర్ హీట్ కాకుండా కొంచెం లైట్ హీట్ వాటర్తో మీరు క్లీన్ చేసుకుంటేనే మీకు ఆ ఫేస్లో డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నార్మల్ లైక్ కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఏం తెలీదు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ మీకు బ్రైట్నెస్ వాళ్ళు తెలియట్లేదు. ఇది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ ఉంటుంది అండ్ ఆరెంజ్ స్మెల్ అయితే వస్తుంది ఇది. సో విటమిన్ సి స్లీపింగ్ మాస్క్. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను కింద షేర్ చేస్తాను, ఓకే. అండ్ ఇది డాటన్కి నైట్ క్రీమ్, అదే నైట్ జెల్. సో మా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారా అని చెప్పి నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే అందరూ ఉంటారు కదా. సో ఇప్పుడు చేయలేను నేను. సో ఇది కూడా ఆల్మోస్ట్ వస్తుంది. సో నేను యూజ్ చేస్తుంటాను రెగ్యులర్గా. ఫేస్కి ఎప్పుడైనా కూడా స్కిన్ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు టీనేజర్స్ అయినా సరే అండ్ మీకు 40+ దాటినా కానీ సో స్కిన్ కేర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే, ఓకే. అండ్ ఇది బోరోలిన్కి సంబంధించింది. సో మీరు ఫుడ్కి మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సో ఇది ఐ థింక్ మొత్తం వైట్గా కనిపించదు, ఓకేనా. సో ఇది కొంచెం చాలా గ్రీజీగా అనిపిస్తుంది, బట్ మీరు రాసుకున్న తర్వాత మీకు కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఓకే, మీకు ఎల్బోస్ కానీ మీకు ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో నెక్కి సో ఫుడ్స్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. లిప్స్ పిగ్మెంటేషన్ కానీ అన్నీ క్లియర్ చేస్తుంది. బట్ నేను మోస్ట్ ఎక్కువగా నాకు రిజల్ట్ కనిపించింది అయితే మాత్రం మీకు కాళ్ళు పగుళ్ళు కానీ లైక్ బాగా ఎక్కువగా డ్రై అయిపోతున్నా కూడా సో మీరు డెఫినెట్లీ ఇది యూస్ చేయొచ్చు. కాకపోతే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి, ఆ తర్వాత మీరు ఇది యూస్ చేస్తే మీకు డెఫినెట్లీ రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఓకేనా. అండ్ మోస్ట్
సీరం ఇది నా ప్రతి వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను ఈ సీరమే యూస్ చేస్తాను. ఇది ఫ్రిజీ హెయిర్ ఉంటే, అంటే ఇలా ఒక కర్లీ హెయిర్ ఉండి కొంచెం ఫ్రిజీ అనిపిస్తే మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. సో ఇది 60 రూపీస్కి వస్తుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక 500 లోపు ప్రొడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే, సో నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను అండ్ బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. సో ఇది అందులో ఒకటి హెయిర్ సీరం సంబంధించింది. మీరు ఇది పెద్దది తీసుకోవచ్చు అండ్ ఇలా చిన్న చిన్నది కూడా తీసుకోవచ్చు. ఇది మినిమం 2 వీక్స్ అలా వస్తుంది. అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి, మీరు యూస్ చేసే విధానాన్ని బట్టి సో మీకు యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇది 60 రూపీస్కి వస్తుంది. బయట ఎక్కడైనా దొరికేస్తుంది. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఈ రెండు. ఇది నివియా చేంజ్ అవుతుంది లిప్స్ రాసుకున్నప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది జస్ట్ కొంచెం మిగిలి ఉంది ఇది ఒకటి. అండ్ ఎప్పుడైనా నేను లైక్ ఆఫీస్కి కొంచెం ఎక్కువ మంచి లుకింగ్గా వెళ్ళాలనిపించినప్పుడు ఇది జస్ట్ ఇది ఈ ప్రోడక్ట్ జస్ట్ హెబ్స్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ ఇది. సో కొంచెం రాసుకుంటే బాగుంటుంది, మంచిగా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. ఇది అరౌండ్ 60 రూపీస్కి ఏమో వస్తుంది. ఆన్లైన్లో మీరు ఎక్కువ పర్చేస్ చేస్తే స్మిటన్లో తక్కువకే వస్తుంది. మీకు ట్రయల్ పాయింట్స్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా. అండ్ వ్యాజ్లిన్ ఇది. సో లిప్ బామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అసలు ఇది రాసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీ లిప్స్ కొంచెం హైడ్రేటెడ్గా ఉంటుంది. సో నేను ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా వాడాను కానీ బట్ నాకు ఇది బెస్ట్ రిజల్ట్ అనిపించింది. అండ్ ట్రీట్మెంట్, సో ఇది యాక్నీ స్టార్ కనిపిస్తుందా, అది ఇంక మీకు కనిపించదు. సో ఇది యాక్నీ స్టార్ నికోటైనమైడ్ జెల్ అనమాట. సో మీకు పింపుల్ కనుక వస్తే సో పింపుల్ మీద మీరు ఇది పెట్టేసుకోవాలి. సో ఇది రాసుకోవడం వల్ల నాకు ఆల్మోస్ట్ చాలా నా పింపుల్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో 2 days మ్యాక్సిమం 2 daysలో ఇది క్లియర్ అయిపోతుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఇది రాసుకున్నప్పుడు కొంచెం మంట అనిపిస్తుంది, దురద వస్తుంది, అమ్మో ఇది ఏమన్నా అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఓకే, మీరు ట్రస్ట్ మీ, డెఫినెట్లీ ఇదైతే క్లియర్ చేస్తుంది. నా ఫేస్ మీద ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. నేను ఇది ఫార్మసీలో నేను చూపించాను. అంటే నాకు ఇలా ఫస్ట్ మొత్తం ఇక్కడ బాగా వచ్చేసింది నాకు అప్పుడు. సో నేను వేరే వాళ్ళకి చూపించినప్పుడు వేరే ఏవేవో చూపించాను. బట్ నాకు ఫుల్గా వర్క్ అయింది మాత్రం యాక్నీ స్టార్ది. ఇది సెకండ్ క్రీమ్, ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది. ఇంకా నాకు లైట్గా మచ్చలు మాత్రం మిగిలినాయి. అప్పుడప్పుడు పెడతాను ఆ మచ్చల మీద తగ్గడానికి, రెగ్యులర్గా కాదు. బట్ పింపుల్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా నేను దాని మీద అది పెట్టేస్తాను. సో మీకు పింపుల్ ఉంటే ఇది డెఫినెట్లీ చూసి మీరు యూస్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకేమన్నా అనిపిస్తే మీరు డెఫినెట్లీ స్టాప్ చేయండి. నేను చెప్పాను కదా వర్క్ అవుతుంది అనుకోవద్దు. నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు ఇది వర్క్ అయింది. బట్ కొంతమందికి అస్సలు వర్క్ అవ్వదు. సో కాబట్టి మీరు మీ ఫేస్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అని మీకు అనిపిస్తేనే మీరు వాడండి. ఓకేనా. ఇది డిస్క్లైమర్ ముందే చెప్తున్నాను. ఈ ఆనియన్ సీరము ఇది అప్పుడప్పుడు స్మిటన్లో వచ్చింది నాకు. ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. అంటే లైక్ నాకు ఇక్కడ ఉంది కదా, సో ఇది అంటే బేబీ హెయిర్ గ్రోత్కి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అసలు అంత గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోవాలి అని చెప్పేసి. అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి ఓకే, నాకు హెయిర్ గ్రోత్ కొంచెం కనిపిస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో కానీ ఇట్స్ ఓకే. ఒక క్లిప్ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ బొట్టులు అసలు అమ్మో, బొట్టు లేకుండా బయటికి వెళితే మా మదర్ కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే పిచ్చ ఇట్లు తిట్టేస్తారు. అసలు అమ్మాయివైనా బొట్టు ఏది అని. నువ్వు ఏది పెట్టుకోకు అనవసరం, బొట్టు మాత్రం వాళ్ళకంటికి కనిపించాలి. సో నేను ఇక్కడ రెడ్ స్టిక్కర్స్ యూజ్ చేస్తాను. ఐలైనర్ కాటుక అసలు ఇది రెగ్యులర్గా ఉండాలి. ఏ అమ్మాయినైనా చూడండి, సో తనకి ఫేస్కి ఏం రాసుకున్నా రాసుకోకపోయినా లిప్స్టిక్, కాటుక, ఐలైనరు, బొట్టు ఇవి మాత్రం కంపల్సరీగా ఉంటాయి. సో నేను కూడా యూజ్ చేస్తాను. బట్ డైలీ యూజ్ చేయను, ఎందుకంటే మనం అప్పుడప్పుడు మాత్రమే యూనిక్గా కనిపించాలి. సో అప్పుడు మాత్రమే ఐలైనర్ పెట్టుకోవాలి. సో రెగ్యులర్గా మనం స్టైల్ చేసుకుంటూ ఉన్నామనుకో, ఏదైనా అకేషన్స్కి రెడీ అయినా కూడా సేమ్ ఒకేలా అనిపిస్తుంది. సో చూసే వాళ్ళు కూడా అంత డిఫరెంట్ ఏం కనిపించదు. అదే మీరు నార్మల్గా ఉండి సింపుల్గా ఉండి సడన్గా అకేషన్ అప్పుడు మీరు రెడీ అయితే ఒక గ్లో కనిపిస్తుంది ఫేస్లో. సో ఈ రెండు ఆ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. కోమ్ ఉండాలి. ఇది ఐబ్రోకి అప్పుడప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ వాడాను రెగ్యులర్గా. ఇంట్లోనే కొంచెం కొబ్బరి నూనె వేసుకొని లైక్ ఇలా పైకి కోమ్ చేసేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఐబ్రోస్ థిక్గా కనిపిస్తుంది. ఓకేనా. నేను ఏదైనా ఒకటి అంటే నాకు ఒక రూల్ లైక్ నేను ఒకటి ఫాలో అవుతా, ఏంటంటే డైలీ రెడీ అవ్వకూడదు, రెగ్యులర్గా అస్సలు రెడీ అవ్వకూడదు. అంటే రెడీ అవ్వాలి
సో నార్మల్గా అందరూ ఎలా ఉంటారు అలా కాకుండా డైలీ మీరు ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకొని దండ లైక్ ఎవ్రీథింగ్ డైలీ ఒక్కొక్కలా కనిపించడం కోసం మీరు ఎక్కువ రెడీ అవ్వాలి. సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గా కనిపించాలి, ఓకేనా. అవతల వాళ్ళకన్నా ఏం తక్కువ కాదు అనిపించాలి. సో ఉండాలి. సో అది మీరు ఒకవేళ మీరు రెగ్యులర్గా రెడీ అవుతూ ఉన్నారనుకోండి, అకేషన్స్కి మీరు రెడీ అయినప్పుడు మీకు అంత డిఫరెంట్ ఏమి ఉండదు. నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా రెడీ అవుతావు కదా అనేసి అంటారు. అలా కాకుండా నార్మల్ బేస్ అంటే డైలీ వేరు మీరు అంటే నేను ఫాలో అయ్యే ఒక రూల్ చెప్తాను, ఓకేనా. డైలీ మీరు ఆఫీస్, కాలేజ్, స్కూల్ దేనికైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక్క పర్టికులర్ హెయిర్ స్టైల్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. 1, 2, 3 3 హెయిర్ స్టైల్స్. నేను వచ్చేసరికి నా 3 హెయిర్ స్టైల్స్ ఏంటంటే ఇలా కొంచెం పఫ్ తీసేసుకొని బ్యాక్ కళ్ళేసుకోవడం ఒక హెయిర్ స్టైల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హాఫ్ రోల్ చేసుకొని క్లిప్ పెట్టేసుకుంటాను, అదొకటి. థర్డ్ ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేయడము లేకపోతే నార్మల్ లో పోనీ హై పోనీ అట్లా వేసుకుంటాను. బట్ ఎక్కువ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను ఇలా మిడిల్ పోర్షన్ తీసుకొని అల్లుకోవడం, లేకపోతే సైడ్ పోర్షన్ తీసి అల్లుకోవడం, మొత్తం రోల్ చేసుకోవడం, బన్ వేసుకోవడం. సో అలాంటివి అకేషన్స్ అప్పుడు చేస్తాను, అప్పుడు కొంచెం యూనిక్ అనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి డైలీ పెద్ద పెద్ద జుమ్కాస్ పెట్టుకోవడం లేకపోతే హెవీ స్టేట్మెంట్ పీసెస్ కావాలి అంటే ఒక స్టేట్మెంట్ పీస్ ఉండాలి, ఆ టైప్ మోడల్స్ పెట్టుకోండి. బట్ అకేషన్ వచ్చే టైంకి మాత్రం పెద్ద బుట్టలు కానీ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ ఫేస్కి అది కొంచెం కనిపిస్తుంది బాగా. అండ్ నేను ఐలైనర్, కాటుక, లిప్స్టిక్స్ ఇవి కూడా రెగ్యులర్గా వేయను. సో ఇప్పుడు ఒక వీక్ ఉందనుకో 3 టైమ్స్ నేను వేసుకొని వెళ్తాను. 3 టైమ్స్ అసలు ఏం వేసుకోను, జస్ట్ సింపుల్ నార్మల్ లిప్ బామ్ పెట్టుకొని వెళ్ళిపోతాను. అప్పుడు కొంచెం లైక్ ఎలా చెప్పాలి, దీని ఫేస్లో ఏదో చేంజెస్ వచ్చింది అని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు నన్ను. ఓకే, ఏ రోజు లిప్స్టిక్ వేసుకొని వచ్చావు కదా నువ్వు, నాకు తెలుసు. సో ఆ కైండ్ ఆఫ్ అనేది వస్తుంది. అందుకని సో మీరు డైలీ రెడీ అవ్వద్దు, అలా అని అస్సలు రెడీ అవ్వకుండా చండాలంగా కూడా వెళ్ళవద్దు. రెడీ అవ్వండి, బట్ ఒక ప్రాసెస్ ఒక స్టేట్మెంట్ లాగా మీరు రెడీ అయ్యి వెళ్తే మీకు కూడా ఒక లుక్ వస్తుంది. అండ్ మిమ్మల్ని కూడా అందరూ గుర్తిస్తారు. ఈవెన్ మీ ఫేస్లో కానీ మీలో ఏదైనా చేంజ్ వస్తే తొందరగా అది క్యాప్చర్ అవుతుంది. ఈరోజు కాటు పెట్టుకొచ్చావు కదా నీ కళ్ళు బాగున్నాయి, ఈరోజు నీ లిప్స్కి ఏదో పెట్టుకొని వచ్చావు బాగుంది అలా అంటారు. క్లియర్గా మీరు లిప్స్కి, కళ్ళకి, ఇయర్ రింగ్స్ అలా పెట్టుకొని వెళ్ళకపోయినా సో కొన్ని డేస్ అవి మీరు స్టాప్ చేసి తర్వాత పెట్టుకునేది పర్ఫెక్ట్ ఉంటుంది, ఓకేనా. చాలామందికి స్టేట్మెంట్ పీసెస్ అంటూ ఉంటాయి కదా. సో నా స్టేట్మెంట్ పీసెస్ వస్తే మాత్రం బ్రాస్లైట్సే. మీరు డెఫినెట్లీ ఒక స్టేట్మెంట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి, స్టేట్మెంట్ పీస్ అంటారు దాన్ని, ఓకేనా. లైక్ మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కానీ మీకంటూ ఒక స్టేట్మెంట్ పీస్ ఉండాలి. కొంతమందికి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉండే జుమ్కాలు పెట్టారనుకోండి, జుమ్కాల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుమ్కాస్ పెడతారు, అది వాళ్ళ స్టేట్మెంట్ పీస్. వాచ్ పెట్టుకుంటారు, అది వాళ్ళ స్టేట్మెంట్ పీస్. నెక్లెస్ అంటే లైక్ సింపుల్ చైన్ వేస్తారు, అది వాళ్ళ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ ముక్కు పొడగా పెట్టుకుంటారు, అది స్టేట్మెంట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ పీస్ ఉంటుంది. అండ్ కొంతమంది నార్మల్ డ్రెస్ వేసుకొని హెవీ దుప్పటా వేసుకుంటారు. సో అలా అంటే వాళ్ళకు ఒక యూనిక్ లుక్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా. నేను చాలా ట్రై చేశాను కానీ బట్ నాకు స్టేట్మెంట్ పీసెస్ అయితే మాత్రం బ్రాస్లైట్సే. సో ఇది చాలా బాగుంటాయి ఇలాంటి. అంటే హెవీ ఉండకూడదు, ఎప్పుడు కూడా మనం ఎక్కువ హైలైట్ అవ్వాలి బట్ అది ఎక్కువ హైలైట్ అవ్వకూడదు, ఓకేనా. సో సింపుల్ ఉన్నది. సో ఇది నేను తీసుకున్న దగ్గరలో ఉన్న చిన్న షాప్లో. సో ఇవి చాలా బాగుంటాయి. ఇది ఒక 20 రూపీస్, ఇది ఒక 20 రూపీస్. బట్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే హే ఇంత 20 రూపీసేనా ఇది అని అనుకోరు. అండ్ ఇది ఉంది కదా, ఇదైతే ఆల్మోస్ట్ అందరూ వెండిదేమో అనుకుంటారు, ఎందుకంటే అది లుక్స్ లైక్ అలా ఉండిపోయింది, అలా స్టేట్మెంట్. సో నేను ఎప్పుడైనా వేసుకుంటే మాత్రం ఇదే వేసుకుని వెళ్తే ఏదైనా కుర్తీస్ మీదకి జస్ట్ సింపుల్ ఒక వాచ్ పెట్టుకొని ఇటు ఒక బ్రాస్లెట్ పెట్టేసుకుంటా. సో రెగ్యులర్గా అయితే ఈ 2 యూస్ చేస్తాను. నా దగ్గర ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కానీ బట్ అంత ఎక్కువ వాడను. ఇంకా జ్యువెలరీస్, క్లిప్పులు ఇవి. సో ఇవే నా మేకప్ బాక్స్లో ఉన్న ఐటమ్స్, ఓకేనా. సో మీకేమన్నా నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ లింక్స్ కావాలి, ఇంకా ఫుల్ బ్రీఫ్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను దాని నుంచి ఫుల్ వీడియో చేస్తాను, ఓకేనా. బాయ్.